ఈరోజు నేను మా ఇంట్లో ఏం రెసిపీస్ చేశానో చూసేద్దాం రండి. ఇదేమో సొరకాయ కర్రీ అండి, సొరకాయ ముద్దగా అండి. వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇదేమో తోటకూర పుల్లగూర అండి, ఎండుమిరపకాయలు వేసి కొంచెం ముద్దగా ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో తినచ్చు. అలాగే రాగి సంగట్లో కూడా మంచి కాంబినేషన్ అండి. ఇదేమో కొత్తిమీర పచ్చడి అండి, పచ్చిమిర్చి వేసి చేసింది. చాలా బాగుంటుందండి పెరుగన్నంలోకి, తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. ఇదేమో మజ్జిగ చారండి, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఈ విధంగా మనం మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కర్రీస్ చేసుకున్నప్పుడు రసం లేకుండా. ఇంకా ఈరోజు అయితే నేను నంచుకోవడానికి మిరపకాయ బజ్జీ చేశానండి. ఇప్పుడేమో వేడి వేడి అన్నం అండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.